దీనికి దానికి అనుసంధానం చేసుకోవటం అనేది పద్ధతి కాదు. దీపారాధన చేసిన తర్వాత ఏకాదశి రోజున విశేషించి ఎవరికైనా దానాలు కనుక ఇవ్వగలిగినట్టయితే దీపదానం అంటాం. ఈ దీపదానం చేసి వాళ్ళ ఈ వ్రతానికి కనుక ఆరంభం కనుక చేసినట్టయితే ఇంకా జీవితంలో తరగని సంపద అంటే ఐశ్వర్యాన్ని అనుభవించగలిగినటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. కేవలం ఐశ్వర్యం రావటం అంటే డబ్బు రావటమే, అనుభవించలేని ఐశ్వర్యం ఉపయోగం లేనటువంటి. అందువల్ల అనుభవించగలిగినటువంటి ఐశ్వర్యాన్ని పొందే అవకాశం కార్తీక ఏకాదశి రోజున చేసినటువంటి దీపదానం వల్ల మనకు లభిస్తుంది. దీపదానం అంటే ఒక వెండి ప్రమిదలో ఒక బంగారు ఒత్తి వేసి కాస్త అక్కడ పత్తితో ఆ బంగారు ఒత్తిని దాంతో కలిపి అనుసంధానం చేసి దాన్ని వెలిగించి ఎవరైనా బ్రాహ్మణులకి కానీ లేకపోతే దేవాలయంలో కానీ ఈ దీపదానాన్ని కనుక చేసినప్పుడు తదనంతరం చక్కటి దక్షిణ కూడా ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి స్వీకరిస్తున్న వాళ్ళని కనుక సత్కరించగలిగినట్టయితే ఈ దీపదానం వల్ల అమోఘమైనటువంటి ఫలితం. కేవలం సంవత్సరం కాలంలో ఇంకే వ్రతాలు ఇంకేమీ చేయలేమని అనుకున్న వాళ్ళు ఈ భీష్మ పంచకవ్రతంలో కేవలం ఈ 5 రోజులు చేస్తే చాలు. కావలసినది మనోవాంఛాపర సిద్ధి జరగటం ఒకటి, మనస్సంతుష్టికరమైనటువంటి జీవితం గడపడం ఒకటి, జన్మరాహిత్యం పొందే అవకాశం ఒకటి, ఇవన్నీ కూడా కేవలం ఈ 5 రోజుల్లో వస్తాయి. దీనికి నాంది పలికినది కార్తీక శుక్ల ఏకాదశి. రాబోయే సమయంలో ఇంకా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మాస ప్రదోషకాలం, ఈ ప్రదోషకాలం అని చెప్పని అంటూ ఉంటాం, అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. ప్రదోషకాలం అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రదోషకాలంలో ఉండేటటువంటి ఆ సమయానికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి, ఇవి కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితే ఇంకా మనకి కార్తీక మాసంలో మనం ఆ సమయాన్ని మనం నుంచి పోగొట్టుకోకుండా చేసే అవకాశం ఉంటాయి. రాబోయే సమయంలో ప్రదోషకాలం గురించి, ఇంకా ఇతరత్ర కార్తీక ద్వాదశి వస్తుంది, మరొక ముఖ్యమైన ఘట్టం క్షీరాబ్ది ద్వాదశి. ఈ క్షీరాబ్ది అంటే క్షీరసాగర మథనం జరిగినటువంటి సమయం, దాని నుంచి అమ్మవారు వచ్చింది. ఆ కారణం చేత క్షీరాబ్ది ద్వాదశి చాలా ముఖ్యమైన ఘట్టం. పైగా తులసి ధాత్రి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని స్వీకరించినటువంటి రోజు. ఈ ఉసిరి చెట్టుకి తులసికి మనం వివాహం జరిపించవలసినటువంటి రోజు, తద్వారా అనేక రకాలైనటువంటి లాభాలు పొందగలిగినటువంటి రోజు. వాటి గురించిన వివరాలన్నీ కూడా రేపటి రోజున తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి స్వస్తి.